ఛానలుకి స్వాగతం. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కుంభరాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం, వృత్తి జీవితం తదితర అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. ఈ 2025వ సంవత్సరం ప్రకారం ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025వ సంవత్సరం మే నుండి బృహస్పతి కుంభరాశిలోకి 5వ ఇంటి గుండా, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కుంభరాశిలోని 6వ ఇంటి గుండా బృహస్పతి ప్రయాణం చేస్తాడు. సంవత్సరం ప్రారంభం మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం కూడా మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులను మీరు పొందుకుంటారు. ఈ కాలంలో మీ నక్షత్రాలు చాలా బాగా కనిపిస్తాయి. దైనందిన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మీరు కుటుంబంలో కొత్త సభ్యుణ్ణి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వివాహం కావలసిన వారు ఉంటే కనుక వివాహం జరగటం కానీ, సంతానం లేనివారు ఉంటే కనుక సంతానం కలగటం కానీ జరుగుతుంది. చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా డబ్బును సంపాదించగలుగుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి కట్టుబడి ఉండండి. ఈ కాలంలో మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అలాగే మంచి ఫిట్నెస్ ని కూడా మీరు పొందుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థంలో అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ప్రేమ సంబంధాలకు సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వివాహిత జంటలు వారి యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి గొప్ప అవకాశాలు వస్తాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అలాగే సంఘంలో మంచి ప్రతిష్టను కూడా పొందుకుంటారు. అలాగే 2025వ సంవత్సరం ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదనంగా మీరు లాభాలు కూడా పొందుకుంటారు. అలాగే కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. మీ అనుభవం కారణంగా అన్ని ప్రాజెక్టులను కూడా చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ సహోద్యోగులతో ప్రశంసలు కూడా అందుకుంటారు. ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలంలో కోరికలు నెరవేరుతాయి. అలాగే బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరియర్లో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదల ఉంటుంది. బోనస్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. మార్చి మాసంలో శనిగ్రహం కుంభరాశిలోని 2వ ఇంటి గుండా ప్రవహిస్తుంది. మరోసారి చాలా డబ్బును సంపాదించగలుగుతారు. కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుస్తారు. కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మే 2025 నుండి రాహువు మొదటి ఇంటి నుండి, కుంభం మరియు కేతువు 7వ ఇంటి నుండి సంక్రమిస్తారు. దీని కారణంగా సంబంధాల్లో సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ సమయంలో భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు ఉంటాయి. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి జోలికి అస్సలు వెళ్లకండి. వ్యాపార భాగస్వామితో విభేదాలు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. సరైన పరిష్కారాన్ని కనుక్కొని జాగ్రత్తగా పనులు చక్కబెట్టుకోవాలి. అలాగే కుంభరాశి వారికి ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి. శనివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసి సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. అలాగే ఉదయం లేవగానే మీ అరచేతులను చూసి రోజును ప్రారంభించండి. శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక ఆర్థిక జీవితాన్ని కనుక చూసినట్లయితే సంవత్సర ప్రారంభం నెలలు మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే డబ్బు ప్రవాహం బాగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుకోగలుగుతారు. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా పనిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో మీకు మద్దతును ఇస్తుంది. మంచిగా మీరు ఈ సమయంలో డబ్బు సంపాదించగలుగుతారు. ఆర్థిక స్థితి కూడా కీలకంగా ఉంటుంది. మీ అవసరాలను తీర్చుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అదృష్టం బాగా కలిసి వస్తుంది.
వ్యాపారాన్ని పెంచుకోవటానికి అనేక విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా వస్తుంది. ప్రతి పనిలో మీ యొక్క తండ్రి కానీ లేదా సీనియర్ల నుండి కానీ మీకు మద్దతు అనేది లభిస్తుంది. మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు. ప్రతి పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ప్రయోజనాలు పొందుకుంటారు. మహిళలు ఈ సంవత్సరం తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుకుంటారు. కోరుకున్న ప్రాజెక్టుతో మీ యొక్క అదృష్టాన్ని ప్రయత్నం చేస్తారు. సంవత్సరం రెండవ సగం కొన్ని కొత్త సవాళ్లు తీసుకుని రావచ్చు. వ్యక్తులను విశ్వసించడం మంచిది, కానీ ప్రజలను గుడ్డిగా విశ్వసించడం వల్ల మీకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీకు అలాంటిదే ఏదైనా జరగవచ్చు. మీరు మీ యొక్క భాగస్వామిని ఎక్కువగా నమ్మకూడదు. గ్రహాల గమనం మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూడటాన్ని చూపిస్తుంది, లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బును పెట్టుబడిగా పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. భాగస్వాములతో ప్రతి ఆర్థిక లావాదేవీపై నిఘా ఉంచండి. ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడకండి. మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించండి. అంకిత భావంతో, వినయంతో పనిచేస్తే విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ఖర్చులు పెరుగుతాయి, కానీ క్రమశిక్షణతో పనిచేస్తారు. పొదుపుకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. ఏడాది పొడవునా డబ్బు సంపాదించే మార్గాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య జీవితం చూస్తే కనుక ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. లేకపోతే కనుక సమస్య తీవ్రతలు పెరుగుతాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆరోగ్య ఫలితాలు మెరుగ్గా ఉంటాయి, కానీ మీరు శ్రద్ధ తీసుకోవటం మాత్రం చాలా అవసరం. అంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అజాగ్రత్తగా, అశ్రద్ధ చేయకుండా మీరు దాని గురించి వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం. ఇక కెరియర్ పరంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు మెరుగైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కెరియర్లో కూడా, అలాగే కుటుంబ విషయాల పరంగా కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై కూడా ఇది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పరిస్థితిని సానుకూలంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా సానుకూల వాతావరణం ఈ సమయంలో ఉన్నప్పటికీ అశ్రద్ధ మాత్రం అస్సలు చేయకూడదు. అధిక పని ఒత్తిడి కారణంగా కొంచెం గందరగోళానికైతే గురవుతారు. పనితో పాటు విశ్రాంతి తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. బయటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటమే ఉత్తమం. అలాగే ఆరోగ్యకరమైన వ్యక్తులు నీరసంగా అనిపించవచ్చు. సంవత్సరం ద్వితీయార్థంలో మీరు కొన్ని సవాళ్లను అనుభవించవచ్చు. భుజం నొప్పి, కీళ్ల నొప్పులు మొదలైన ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు తినండి మరియు రసాలను తాగండి. నడక ద్వారా మీ యొక్క దినచర్యను మార్చుకోవటం మీకు సముచితంగా ఉంటుంది. ఈ విధంగా 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం వీరి యొక్క జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. శివారాధన చేయండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.